హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనము ఒక చుక్క నూనె లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకొని కాకరకాయ ఫ్రైని అయితే చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుందాం. దానికోసం అయితే కాకరకాయలు తరిగి పెట్టుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు, వెల్లుల్లి రేఖలు, పసుపు, ఉప్పు, కారం, ఇదైతే పుట్నాల పొడి అన్నమాట. ఇంకా కొబ్బరి పౌడరు, ధనియాల పొడి, నువ్వులు అన్నమాట, జీలకర్ర, వెల్లుల్లి. ఇంకా మనము అయితే ప్యాన్ పెట్టేసుకున్నాము స్టవ్ మీద. పెట్టుకొని కాస్త వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ ఏమి అవసరం లేదు, ఇంకా కాస్త డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా వేపుకొని ఆయిల్ ఏం లేదు లేకుండా వేపుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి, డ్రై రోస్ట్ అవుతుంటాయి. అంతలోపల మనం ఇక్కడ మిక్సీ గిన్నెలో అయితే మనం కావాల్సిన మసాలా అయితే చేసుకుందాము. కాకరకాయకు కావాల్సిన మసాలాను చేసుకున్నాము. మసాలా కోసం అయితే ఇంకా 1.5 స్పూను కారం వేసుకుందాము. ఇంకా 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాము. ఇది ఒకసారి కలుపుకుందాం. కాకరకాయ వారానికి ఒక్కసారైనా తినాలండి, హెల్త్కు చాలా మంచిది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాకరకాయ. షుగర్ ఉన్న వాళ్ళకి కాకరకాయ ఇలాగే తినాలి, చేదు గీదు అని అనుకోకూడదు, కాకరకాయ తినాలన్నమాట. ఇప్పుడైతే మనము దీంట్లో నువ్వులను అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్నాము. ఇంకా ఇందులోకైతే కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం. అవి డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు ఇలా కాకరకాయ అయితే చాలా డ్రై అయిపోయాయి, కాస్త చేదంతా ఆవిరైపోయింది. ఇప్పుడైతే కాస్త మన మధ్యలోకి ఆయిల్ అయితే వేసుకున్నాం. ఒక గ్లాస్ పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే వెల్లుల్లి రేఖలు అయితే వేసుకున్నాము. ఇంకా కరివేపాకును వేసేసుకున్నాము. జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నాం మధ్యలోనే. ఇందులోనే కాస్త పసుపు వేసేసుకొని అలాగా కలుపుకున్నాం. మొత్తాన్ని కాస్త కొద్దిసేపు ఉంచి తర్వాత కలిపేసుకున్నాం. ఇందులో అయితే మనము వేసుకున్నాము కదా, పుట్నాల పొడి వేసుకున్నాము. 2 స్పూన్ల పుట్నాల పొడి, 1/2 స్పూన్ ధనియా పొడి, కొబ్బరి 1 స్పూను, ఇంకా నువ్వులు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాము. అవి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. అవి వేగిన తర్వాత వేసుకుందాం దాంట్లో. ఇక్కడ మనకు కావాల్సిన కాకరకాయ అయితే వేగుతూ ఉంది. ఇలా పచ్చిగా ఉండగానే
మనము మసాలా వేసుకున్నాం. ఏమీ ముందే రోస్ట్ అయింది కాబట్టి మనం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మసాలా వేసేసుకుందాం. మసాలా అయితే మొత్తం వేసేసుకున్నాము. ఇలా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే లోలోనే ఉంచుకోవాలి, లేదంటే వాసన వచ్చేస్తుంది, ఘాటు వచ్చేస్తుంది. ఇలా ఫ్లేమ్ను లోన పెట్టేసుకొని ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకున్నాం. మూత అయితే తీసి చూద్దామని. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ వేపుడు, డ్రై రోస్ట్ కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే పచ్చిగానే ఉంటుంది. పచ్చిగానే ఉన్నప్పుడు తింటేనే హెల్త్కి మంచిదన్నమాట. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అలా కాకుండా పచ్చిగానే తింటే చాలా మంచిది. మన వీడియోస్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి డైలీ వ్లాగ్స్లోకి అయితే వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మీకు ఇష్టమైన రెసిపీస్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.